హాయ్ అందరికీ. ఈరోజు ఇంట్లో మేము చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము. నా ఛానల్ నా వీడియోస్ చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 5 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి పొడుగ్గా పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని స్టవ్ మీద పావు కప్పు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకోవాలి. చికెన్ మ్యాగ్నేషన్ కోసం మసాలాలు రెడీ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, స్టార్ అని మరాఠీ మొగ్గ, ఒక బిర్యానీ ఆకు, 5 యాలకులు, 5 లవంగాలు, ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్కి ఇవన్నీ బాగా పట్టించాలి. దానిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 చెక్కల నిమ్మరసం, ఇవన్నీ బాగా వేసుకొని దానిలో వాటర్ అంతా వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత చికెన్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 200 ml పెరుగు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దానిలో షాజీరా, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, మరాఠీ మొగ్గ, స్టార్ అని బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకొని బాగా మరిగించుకోవాలి. దానిలో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 తరిగిన పచ్చిమిరకాయలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న వాటర్లో మనం ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఉడికించుకోవాలి. తర్వాత 70% ఉడికిన తర్వాత మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న వాటర్లో లేయర్లుగా వేసుకోవాలి. లేయర్ల మీద ఒక పిడికెడు కొత్తిమీర, పిడికెడు పుదీనా, కొంచెం గరం మసాలా, నెయ్యి వేసుకొని 3 లేయర్లుగా ఉంచుకోవాలి. తర్వాత మనం వేసుకున్న రైస్ను మొత్తం అల్యూమినియం ఫాయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో 10 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత 30 మినిట్స్ తర్వాత తీసి చూస్తే బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా వచ్చిందండి బిర్యానీ. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఆల్.